నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తమిదపాడు గ్రామంలో పొలాలకు వెళ్లే దారి విషయంలో రైతుల మధ్య వివాదం నెలకొంది. సర్వే నెంబర్ 161లో ఉన్న దారిని ఉపయోగించుకునే విషయంలో రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా రైతు బత్తుల నాగేష్ మీడియాతో మాట్లాడుతూ అధికారికంగా దారి ఉందని రికార్డులు చెబుతున్నప్పటికీ లోకసాని వెంగయ్య అని రైతు దారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొత్తపేట రోడ్డు నుంచి తమిదపాడు చెరువు వరకు దాదాపు 20 మంది రైతులు వ్యవసాయ భూములు కలిగి ఉన్నారని, ఈ దారి మూసివేయడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రాంబాబు తెలుసు, నేను గొలిపిలాడ ఈ సైడు ఆ సైడు మటకిచ్చింది, 3 సైడ్లే సార్. నా పేరు బత్తల నవీన్. నేను దాదాపు చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మేము ఈ తోటలోకి దోవ కోసమని చెప్పు సార్. మాకు ఇక్కడ ఇంజమూరు మండలం మాధవనగర్ గ్రామంలో మాకు CJPG ల్యాండ్ కింద 3 ఎకరాలు ఇచ్చారు సార్. మేము అది పంట చేసుకోవడానికి మేము తోటలోకి వెళ్తుంటే ఇక్కడ పక్కన లోకసాని వెంగయ్య అతను మమ్మల్ని ఆపేస్తున్నాడు. ఈరోజు దాదాపు ఒక 20 మంది రైతుల దాకా వచ్చారు. వాళ్ళకి కింద దోవ ఇస్తే అందరికీ ఒక 10 మంది రైతులకి దోవ వస్తుంది. అదే మేము చేస్తుంటే అడ్డపడుతున్నాం సార్. వచ్చి చెప్పు. మాకు ఇది MRO దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ అన్ని దిక్కులు కానీ తిరుగుతున్నాము. సార్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాము. ఇంతకుముందు ప్రభుత్వంలో మేము అన్ని దిక్కుల పిటిషన్లు ఇచ్చాము. అన్ని చోట్ల MROకి కానీ VROకి కానీ అందరికి ఇచ్చాము. కానీ ఇంతకుముందు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. చెప్పు. మేము తోటలో గుండా వెళ్తుంటే అతను అడ్డపడి వచ్చి మా మీద గొడవ పడుతున్నాడు. అతని వల్ల మాకు ఏ రోజుకైనా ఏదైనా జరుగుతుందేమని భయం వేస్తున్నది మాకు తోటలోకి పోవాలంటే. కాబట్టి మేము అందుకని ఎక్కువగా వెళ్ళటం లేదు తోటలోకి. చాలా రోజుల నుంచి ఇట్లే ఆగిపోయాము. కానీ ఇప్పుడు కొంచెం చేసుకోకపోతే ఇది ఇలానే పోతుందని చెప్పి ఇప్పుడు మేము దారి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడైనా మాకు పోలీసు వాళ్ళ నుంచి రక్షణ కావాలని కల్పించాలని కోరుతున్నాం. మాధవనగర్ గ్రామానికి చెందిన లోకసాని వెంగయ్య అనే అతను ఎస్టీల పొలం అంతా SC/SC పొలం అంతా 10-20 ఏళ్ళకి అందరికీ దగ్గర కొని ఎవరిని వాళ్ళ పొలాల్లో కూడా బాట పోనీయకుండా గత 20 సంవత్సరాల నుంచి నల్లారెడ్డిపల్లి చెరువులో కొనే బాటని పోనీయకుండా ఆఫ్ చేస్తూ ఎవరు వచ్చినా SC/ST కేసు పెడతామని చెప్పి బెదిరిస్తూ వాళ్ళ లేడీస్ని మీద పంపిస్తూ అతను అధికారులని వాళ్ళందరినీ డబ్బులు పెట్టి కొనేసి ఎవరిని రానియకుండా చేస్తూ సర్వేర్లు కానీ MROలు కానీ VROలు కానీ ఎవరిని కూడా రానియకుండా చేస్తూ అందరిని వ్యతిరేకించి బాటలో నుంచి ఎవరిని పోనీయకుండా చెట్లు, కొబ్బరి చెట్లు, నిమ్మ చెట్లు అది పనిగా నాటి ఎవరిని దగ్గర రానియకుండా కంపేపిస్తూ చెట్లు సాగు చేస్తున్నట్టు అదొక సృష్టించి 20 సంవత్సరాల బాటని అడ్డగిస్తూ ఎవరిని పోనీయకుండా చేస్తున్నారు. ఈ బాట నల్లారెడ్డిపల్లి చెరువులో పోయే దాదాపు ఒక 100 ఎకరం ఉంది. ఆ 100 ఎకరానికి పోకుండా దాన్ని అటకాయిస్తుండ్రు. రెడ్డిస్ కానీ BC క్యాండిడేట్లు కానీ ఎవరైనా వస్తే మీకేం సంబంధం, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. బాట అనేది అందరికీ హక్కు ఉంటుంది, ఎవడైనా బాగుపడాలని. ఇతను కొన్నట్టు అందరూ కొనుక్కుంటుంటారు. నువ్వు కొనదానికి అలిగేషన్ పెట్టట్లా, మేము కొనేదానికి అలిగేషన్ లేదు. కానీ బాట అనేది ఉండాలి. ఏ పొలంలో పోవాలన్నా సరే, ఎక్కడ పోయినా సరే ఇదే అలిగేషను. ఇతను ఒక 30 ఎకరం యానాదులు ఏరుకుల పొలాలు కొని ఎవరిని విద్యుత్ కలెక్షన్